ఒక్కసారి ఈరోజు పోర్ట్‌ఫోలియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించుంటది గదా! ఎందుకంటే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ ఒక 2.5% స్పైక్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ ఒక 2.5. ఇండియా వీక్స్‌లో కూడా సడెన్‌గా డిక్లైన్ వచ్చింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా హ్యూజ్ వేలో అప్‌సైడ్ మొమెంటమ్ కనిపించింది. ఈరోజు పోర్ట్‌ఫోలియోలో డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ గాని ఉండుంటే మాత్రం చాలా హ్యాపీగా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. అండ్ ఇంకోటేంటంటే క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బీఎస్‌సీ, లైక్ సీడీఎస్ఎల్, క్యామ్స్ కానీ, ఎన్ఎస్‌డీఎల్ గానీ, గ్రో కంపెనీ, ఏంజిల్ వన్ ఇలాంటి కంపెనీ స్టాక్స్ గానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండుంటే చాలా హ్యాపీగా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. అయితే వార్ ఎండ్ అవుతుంది అనే న్యూస్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ఆ న్యూస్ వల్లే మార్కెట్ పెరిగిందని కొంతమంది అనుకుంటున్నారు. సో రీజన్ ఏంటంటే మార్కెట్స్ ఈరోజు పెరగడానికి అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రంప్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వార్ ఇంకో 2 to 3 వీక్స్ మ్యాక్సిమం నేను కంటిన్యూ చేయగలను. ఆ తర్వాత నేను కంటిన్యూ చేయలేను. ఎందుకంటే ఈ సమస్య అనేది నా ఒక్కడిదే కాదు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడం కోసం నేను ట్రై చేస్తున్నా తప్ప మిగతా కంట్రీస్ రావట్లేదు. సో ఈ సమస్య నాదెందుకు అవుతుంది? సో వేరే కంట్రీస్ కూడా ఇది ఇబ్బందిగా క్రియేట్ అవుతుంది కదా! నేను ఆపేస్తే ఆబ్వియస్లీ వాళ్ళే అది సార్ట్ అవుట్ చేసుకుంటారు. నాకెందుకు అని చెప్పి ట్రంప్ ఈరోజు రియలైజ్ అయ్యి ఈరోజు నేను యుద్ధాన్ని ఆపేస్తానని చెప్తున్నాడు. దానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారు, ఇరాన్ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. సేమ్ టైం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడం కోసం రిమైనింగ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వాలని అన్నారుగా. యూకే ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అయినప్పుడు ఎట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూకే చేసింది. సేమ్ టైం యూఎస్ కూడా ఒక బిగ్ స్టేట్మెంటే చేసింది. నాటో కంట్రీస్ నుంచి నేను బయటకు వచ్చేస్తానని. ఎందుకంటే మాకు సపోర్ట్ ఇవ్వలేదు. సో మాకు సపోర్ట్ ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు నాటో కంట్రీస్లో ఒక యూనిటీ మెంబర్గా ఉండాలి, వీళ్ళ కోసమా నేను నిలబడ్డాను అనేటట్టు ట్రంప్ స్టేట్మెంట్ చేసి నేను నాటో నుంచి బయటకు వస్తానని చెప్పారు. ఆ స్టేట్మెంట్ వల్ల పర్టికులర్గా ఒక సెక్టర్ 5% పైన పెరిగింది. ఎందుకు ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఆ సెక్టర్ స్టాక్స్ ఎందుకు పైన పెరిగినాయి? జిఎస్టీ కలెక్షన్ డేటా వచ్చింది. అండ్ సేమ్ టైం ఆర్బీఐ ఏప్రిల్ 1 నుంచి చాలా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. అందులో కొన్ని వచ్చేసరికి ఎక్స్టెండ్ చేసింది. అందువల్ల కొన్ని స్టాక్స్ పెరిగినాయి. అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ పెరగడానికి కూడా ఆర్బీఐ ఎక్స్టెండ్ చేయడం వల్లే. ఇవన్నీ అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం. ఒక్క వార్ వల్లే మార్కెట్ పెరగలేదనేది నేను మీకు ఈరోజు న్యూస్ అప్డేట్స్లో చెప్తాను. అయితే నెక్స్ట్ 48 గంటలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చాలా చూసాం. గత 30 రోజులు ఆల్మోస్ట్ 32 రోజులు అవుతుంది అనుకుంటా యుద్ధం మొదలై. ఈ 32 రోజుల్లో చాలా స్టేట్మెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి వచ్చినాయి. ఈవెన్ మీరు సంవత్సరం నుంచి స్టాక్ మార్కెట్లో ఉండుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ట్రంప్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్కి కొన్నిసార్లు స్టాండ్ తీసుకున్నారు, కొన్నిసార్లు స్టాండ్ తీసుకోలేదు. స్టేట్మెంట్ ఇచ్చిన 1 అవర్కి బ్యాక్ వెళ్ళిపోయిన డేస్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు ఈరోజు సడన్గా మార్కెట్ ర్యాలీ అయింది. మనం ట్రస్ట్ చేయొచ్చా, ట్రస్ట్ చేయకూడదా? ఈ క్వశ్చన్ డెఫినెట్గా మీ మైండ్లో రేజ్ అయ్యే ఉంటుంది. ఈ పాయింట్ని డెఫినెట్గా మీకు కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను ఫర్దర్ డేటా పాయింట్స్ కూడా చెప్పాలి. ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐ ఇవ్వాల్సిన డేటా పాయింట్స్ అంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి ఎందుకు స్టాప్ చేశారు, అండ్ జిఎస్టీ కలెక్షన్ డేటా, ఆటో స్టాక్స్ యొక్క డేటా, డిఫెన్స్ స్టాక్స్ పెరగడానికి రీజన్, అండ్ అలానే మార్కెట్ క్యాపిటల్ స్టాక్స్ పెరగడానికి రీజన్, ఇవన్నీ కనెక్ట్ చేసి నేను మీకు ఈ వీడియోలో ముందు పెడతాను. అయితే మీ అందరిని అడిగేది ఒకటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.56% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.65% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 2.33% పాజిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.96% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.48% హైయర్ సైడ్ క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 3.33% హైయర్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మేజర్ ఇండైసెస్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్లో 10% వరకు కరెక్షన్ వచ్చింది. విక్స్ అయితే మాత్రం 25 దగ్గర క్లోజ్ అయింది, స్టిల్ 20 అబోవ్. టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ వచ్చేసరికి ఏదైతే పాజిటివ్ సైడ్ మొమెంటం వచ్చిందో అది ఎట్లా మనం కన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు అనేది నేను మీకు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా అయితే మాత్రం చెప్తాను. నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈరోజు 1.56% మొమెంటం వచ్చింది. ఆల్వేస్ ఎప్పుడైనా నిఫ్టీ మొమెంటం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డిసైడ్ అవ్వమని చెప్పింది ఒకటే, వెయిటేజ్ స్టాక్స్ని చూడమని చెప్తుంటాను. అందులో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే అన్ని గ్రీన్లోనే ఎండ్ అయినాయి తప్ప ఒక్కటి కూడా రెడ్లో ఎండ్ అవ్వలేదు. భారతీ ఎయిర్టెల్ 0.03% నెగిటివ్లో ఉంది. రైట్ సైడ్ ఉన్న స్టాక్స్ ఏంటి అని మీరు అడగచ్చు.
నిఫ్టీ 50లో ఉన్న మేజర్ వెయిటేజ్ స్టాక్స్ అనమాట. ఇందులో బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్, రిలయన్స్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఉండగలిగితే నిఫ్టీ వచ్చిన పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవుతుందని అర్థం. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వబట్టి మార్కెట్లో వచ్చిన పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వచ్చు అని మనకి ఒక పాయింట్ అర్థమవుతుంది. అంటే ఒక సెక్టర్ వల్ల లేకపోతే ఒక స్టాక్ వల్ల రాలేదు, అన్ని స్టాక్స్ కంట్రిబ్యూట్ చేయబట్టి వచ్చిందని. రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఎప్పుడైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 2.5% అండ్ అలానే స్మాల్ క్యాప్ కూడా 2.5%, మిడ్ క్యాప్ కూడా 2.5% మొమెంటం ఇస్తే దాన్ని కూడా మనం ట్రస్ట్ చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత పాజిటివ్ సైడ్ మొమెంటం వచ్చింది కాబట్టి హయ్యర్ సైడ్ మూవ్ అయింది, మనం సస్టైన్ అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది? అన్ని డాట్స్ కనెక్ట్ చేశాక. థర్డ్ వన్, ఇండియా వీక్స్ ఎంత ఉంది? 25. ఇప్పుడు మనకి రెడ్ ఫ్లాగ్ తగిలింది. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటి? మనం అన్ని పాజిటివ్స్ మాట్లాడుకుంటునేటప్పుడు ఏవైనా నెగిటివ్స్ కనపడతాయి. ఇండియా వీక్స్ 25 దగ్గర ఉంది. ఈరోజు ఒక్కరోజు 10% క్రాష్ అవ్వడం మంచిదే, కానీ విక్స్ ఎక్కడుంది? 25 దగ్గర ఉంది. విక్స్ 25 దగ్గర ఉందేనంటే మార్కెట్స్ ఇంకా స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది అని అర్థం. ఎందుకు? విక్స్ లెస్ దాన్ 17కి రావాలి. అలా అని ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చేది కదా విక్స్ అనేది. ఇప్పుడు 27 దగ్గర ఉన్న విక్స్ అనేది ఒకేసారి 17కి వచ్చేది కదా. ఆల్మోస్ట్ 10% విక్స్ అనేది డ్రాప్ రాదు. ఓకే, 10 పాయింట్స్ అనేది. సో అంత డ్రాప్ రావాలంటే మాత్రం ఏదో బిగ్ పాజిటివ్ న్యూసే రావాలి. ఈవెన్ అలా వచ్చినా కూడా రాదనేది నా ఒపీనియన్. అప్పుడు ఏం జరుగుతుంది? స్లోగా డిప్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఎన్ని రోజులు పట్టచ్చు? మ్యాక్సిమం 2 days, లేకపోతే మాత్రం ఒక 1 week అయినా పట్టచ్చు. అందుకే థంబ్నెయిల్ మీద మీకు ఇచ్చాను. అంటే ఇది ఒక రీజన్ థంబ్నెయిల్ మీద మీకు నెక్స్ట్ 48 గంటలు వెయిట్ చేయాలని చెప్పడానికి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో చూస్తే విక్స్ అయితే మాత్రం 25 దగ్గర ఉంది. టెక్నికల్గా మార్కెట్ చూసుకుందాం. ఇట్లా ఫాలో అయ్యి ఒకేసారి రైజ్ అవుతున్నప్పుడు 1 week టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సపోర్ట్ లెవెల్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో నేను 3 months చార్ట్ని పెట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో 22,500, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయినట్టు మనకు కనపడుతుంది. నేను 1 week టైం ఫ్రేమ్ పెట్టగానే ఇప్పటికీ కూడా ఇది కేవలం ఒక స్పిన్నింగ్ బాటమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ లా కనపడుతుంది కదా. రేపు ఫామ్ అయ్యే క్యాండిల్ కూడా ఈ వీక్ హై దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 23,000 ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, పుల్ బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుందని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో మేజర్గా ఒక్కరోజు వచ్చే రికవరీని ఇప్పుడే కాదు ఎప్పుడు కాదు, టెక్నికల్గా చెప్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ టెక్నికల్గా కంటిన్యూస్ ఫాలో వస్తున్నప్పుడు 1 or 2 days రికవరీ వస్తే ఇమీడియట్గా మనం సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. కొన్ని డేస్ వెయిట్ చేయాలి. మీకు న్యూస్తో సంబంధం లేదనుకుంటే ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ అనుకున్న వాళ్ళ కోసం నేను ఫస్ట్ అనాలిసిస్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది. సో ఫస్ట్ వన్ డే వచ్చిన క్యాండిల్తో మనం ట్రస్ట్ చేయలేం. 2, ఇండియా వీక్స్ ఎప్పటికీ 25 దగ్గర ఉంది కాబట్టి ఒక 17కి 16కి అట్లా వస్తే మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. టెక్నికల్గా క్యాండిల్ కూడా అంత పుల్ బ్యాక్ కనిపించట్లే. పోనీ 1 day టైం ఫ్రేమ్ పెడదాం. 1 day టైం ఫ్రేమ్లో కూడా అంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపించట్లే. నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకు అట్లా కనపడితే అప్పుడు కన్ఫర్మేషన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడతో మన మైండ్లో ఒక చిన్న సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అదేంటంటే ఇక మార్కెట్లో పాజిటివ్ మూమెంటం వస్తే దీన్ని ట్రస్ట్ చేస్తాం, లేకపోతే లేదని. అప్పుడు ఈరోజు వచ్చిన పాజిటివ్ మూమెంటంకి మనం అంత ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వం. ఆల్రెడీ ఎవరైనా బియర్ మార్కెట్స్లో మూమెంటమ్స్ చూసుంటే మాత్రం ఇట్లాంటి మూవ్స్కి ఎవరు అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఇలాంటి కైండ్ ఆఫ్ రికవరీ లాస్ట్ వీక్లో కూడా లాస్ట్ ట్యూస్డే అండ్ లాస్ట్ వెన్స్డేలో కనిపించింది. 2 daysలో రికవరీ, తర్వాత మళ్ళీ క్రాష్ రాలేదా? అదే టైంలో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. అందుకే ఒక్క రోజులో వచ్చే ర్యాలీని మనం అప్పుడే ఆలోచించద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చే 2 days 3 days యొక్క మూమెంటం బట్టి మనం డిసైడ్ అవుదాం. టెక్నికల్గా ఇలా మనం తెలుసుకుందాం. ఓకే, నా ఫండమెంటల్ అప్డేట్స్ చెప్పుకుందాం. ఈరోజు ఎందుకు మార్కెట్లో ఇంత పాజిటివ్ మూమెంటమ్స్ వచ్చినాయి 1 by 1 చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్లో ఒక బిగ్ పాజిటివ్ మూమెంటం కనిపించింది. డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అన్నీ ఒక బిగ్ పాజిటివ్ మూమెంటం కనిపించింది. ఈవెన్ ఇప్పుడు కూడా డౌ ఫ్యూచర్స్ 380 points పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 270 points పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ రూపీ పరంగా చూసుకుంటే 93.47కి వచ్చేసింది. 95.5 1.5 day బ్యాక్ ఉంది, ఇప్పుడు 93.5 ఉంది, విచ్ ఈజ్ అన్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ $113 నుంచి పర్ బ్యారెల్ $101.69కి వచ్చింది, విచ్ ఈజ్ అన్ గుడ్. రూపీ స్ట్రెంథన్ అవ్వడం, డాలర్ వీక్ అవుతుండడం, క్రూడ్ ఆయిల్ డౌన్ సైడ్ మొమెంటం కనిపిస్తూ ఉండడం మార్కెట్స్కి ఒక పక్క పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్, మార్కెట్స్ని పాజిటివ్ సైడ్ బూస్టప్ చేయడానికి. సెకండ్ రీజన్ ఫండమెంటల్గా ఇంకో రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. ట్రంప్ వచ్చేసరికి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు నిన్న ఈవినింగ్ 4 o'clockకి. ఆయిల్ని కొనుక్కోవాలనుకుంటే మా దగ్గర నుంచి కొనుక్కోండి, అండ్ లేదు
ఆయిల్ సమస్య ఇంకా మీకు ఏర్పడుతుంది అని అనుకుంటే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్తో మేము ఒకరమే పోరాడుతున్నాం, మీరు కూడా వచ్చి పోరాడి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోండి, సింపుల్ స్టేట్మెంట్ చెప్పేశారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా? 2 కారణాలు ఉన్నాయండి. నేను పర్సనల్గా అనుకుంటున్నాను ఇది కరెక్ట్ అని నేను చెప్పను. ఒకటి, యూఎస్లోని 10 మిలియన్ మెంబర్స్ పైగా ట్రంప్కి అగేన్స్ట్గా ప్రొటెస్టర్స్ చేస్తున్నారు. నీ వల్ల మా డబ్బులతో నువ్వు యుద్ధాలు చేస్తున్నావు, నీ వల్ల మా డబ్బులు మా ట్యాక్సెస్ అన్నీ కూడా నువ్వు వృధా పెడుతున్నావు, వృధాగా ఖర్చు పెడుతున్నావు. 2,73,000 కోట్ల రూపాయలు నువ్వు ఇప్పటివరకు యుద్ధం మీద ఖర్చు పెట్టావు. ఇప్పటికే $43 ట్రిలియన్ యూఎస్ మీద అప్పు ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పటికే కట్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లోని నువ్వు నీ ఈగోకి తీసుకొని ఛాలెంజెస్ తీసుకొని నువ్వేమో ఇప్పుడు యుద్ధం చేస్తున్నావు. ఇది ఎవరి బాధ్యత? అండ్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీంతో నీకు ఒక పెద్ద గుణపాఠమే చెప్తాం అనేటట్టు ప్రొటెస్టర్స్ జరిగినప్పుడు ట్రంప్కి అర్థమైపోయింది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ అని నేనైతే అనుకుంటున్నా. దిస్ ద ఫస్ట్ వన్. ఇది ఇప్పుడే కాదు, నేను కొన్ని రోజులు బ్యాక్ యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు కూడా మీకు చెప్పాను, ఎంత పెద్ద దేశమైనా చిన్న దేశాల మీద యుద్ధం చేసినప్పుడు గెలవలేదు అని చెప్పి. ఇది ఇప్పుడే కాదు, వెనిజులా కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టింది. ఆ టైంలో యూఎస్ వాళ్ళు వెనిజులా మీద అటాక్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్తోనే యూఎస్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా యూఎస్ వెనుతిరగడానికి కారణం అదే. డబ్బులు అయిపోతున్నాయి, ఇంకో పక్క ఇరాన్ని మ్యాక్సిమం బెండ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఎకానమీని కూల్చేద్దామని అనుకుంటే రోజుకి 1,300 కోట్ల రూపాయలు ఇరాన్ ఇంకా సంపాదిస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ని ఇరానే కంటిన్యూ చేసుకుంటుంది. సో దీనివల్ల యూఎస్ వాళ్ళు ట్రంప్ పెట్టిన ఈ మెసేజ్ ఏదైతే ఉందో అతని ట్రూత్ సోషల్ మీడియాలోని మార్కెట్స్కి ఫస్ట్ వన్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చింది. ఆల్మోస్ట్ యూఎస్ అనేది ఫెయిల్ అవ్వబోతుంది అని ట్రంప్ మెసేజ్లోనే అర్థమైపోయింది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకో పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇరాన్ సైడ్ నుంచి కూడా కొన్ని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినాయి. ఎప్పుడైతే యూఎస్ పక్కకు వెళ్తుందని అనిపించిందో యూరోపియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ ఇరాన్ అఫీషియల్స్ ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ ఒక పక్క ఛాలెంజింగ్గా తీసుకొని వార్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నా కానీ చాలామంది చనిపోయారు. ఇరాన్ సైడ్ నుంచి 2,000 మందికి పైగా చనిపోయారు. చాలామంది అఫీషియల్స్ చనిపోయారు. వాళ్ళ కంట్రీ సుప్రీం లీడర్ని కోల్పోయారు. చిన్నపిల్లలు చనిపోయారు. అండ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా డిస్ట్రాయ్ అవుతున్నాయి. వీటి బట్టి ఇరాన్ కూడా కొంచెం ఆలోచించదగ్గాల్సిన విషయమే. కానీ ఇరాన్ ఒకవేళ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఒప్పుకోకపోతే డిఫెండ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ కాకపోతే ఇరాన్ ఏం చెప్పిందంటే మేము వచ్చేసరికి ఆపేస్తాం, మాకు పెద్ద కంటిన్యూ చేయాలని ఏం లేదు. అయితే ఇంకోటి మాకు చిన్న గ్యారంటీ కావాలి. ఆ గ్యారంటీ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మాకు యూఎస్ సైడ్ నుంచి అండ్ ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఫర్దర్గా ఫ్యూచర్ అటాక్స్ చేయను అని అనుకుంటే మాత్రం మేము డెఫినెట్గా యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి యూరోపియన్ కౌన్సిల్ యొక్క మెంబర్తోనైతే మాత్రం ఫోన్ కాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్ చేశారో ఇమీడియట్గా మార్కెట్స్కి ఇంకొంచెం బూస్టప్ అయింది. ఒకప్పుడు నువ్వా నేనా అని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యుద్ధం కొన్ని రోజులే కంటిన్యూ చేస్తాం, లేదనుకుంటే ఆపేస్తాం కూడా, ఇంకా నా వల్ల అవ్వదు అనేటట్టు ట్రంప్ చెప్పడం, మేము కూడా ఆపుతాం ఈ కండిషన్స్ కానీ ఓకే అనుకుంటే అని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇంకొకటి పాయింట్ కూడా చేశారు. అదేంటంటే ఇంకొక 2 నుంచి 3 వారాలు మాత్రమే, ఇది ఈరోజు మార్నింగ్ వచ్చింది, నేను ప్రీ మార్కెట్ రికార్డ్ చేసిన తర్వాత వచ్చింది ఇది, లేకపోతే కవర్ చేసేవాడిని. సో ట్రంప్ ఏం చెప్పారంటే ఇంకొక 2 to 3 వీక్స్ వరకు మాత్రమే మేము ఈ యుద్ధం కొనసాగించగలం, తర్వాత ఇరాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం. ఎందుకంటున్నామంటే ఇప్పటి వరకు మేము ఇరాన్లో డిస్ట్రాయ్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ చేసేసాం, వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేసాం, వాళ్ళ మిసైల్స్ని ఫెయిల్ చేసాం, వాళ్ళ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్ చేసాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ యొక్క అఫీషియల్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసాం. ఇంక ఇరాన్ దగ్గర ఏం మిగిలింది? ఆ చిన్న దాని గురించి మేము ఇంకా కొనసాగించడం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. అందుకే ఇక మీద మేము యుద్ధం ఆపేస్తాం అనేటట్టు ట్రంప్ మీకు తెలుసుగా క్లెయిమ్ చేసుకునేది ఎక్కువ అని అతని సైడ్ నుంచి స్టేట్మెంట్ చేశారు. అయితే ఫైనల్గా అతని సైడ్ నుంచే ఈ యుద్ధం ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చినాయో ఇది ఇంకో పక్క మార్కెట్స్కి పాజిటివ్గా బూస్టప్ అయితే చేసింది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్స్ కొంతమంది చెప్తున్నారు, అదేంటంటే కండిషన్స్ అని చెప్పాను కదా, ఇక్కడే ఈ కండిషన్స్ ప్రకారంగా తమ్నైల్ మీద నేను ఇచ్చింది కూడా ఇరాన్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా, సో నువ్వు మమ్మల్ని వదిలేసావు అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా, మేము మిమ్మల్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఓకే, అంటే మీతో ఎందుకు అని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇప్పటికీ చెప్తున్నాము, మేము కేవలం షిప్స్ ఓపెన్ చేసింది వేరే కంట్రీస్ మీతో ఏవైతే సపోర్టింగ్గా లేని కంట్రీస్ ఉన్నాయో వాటిని మాత్రమే మేము షిప్స్ వెళ్ళడానికి యాక్సెప్ట్ చేసాం. మీతో ఇప్పటికీ కూడా ఏ కంట్రీస్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా సపోర్ట్ తీసుకుంటున్నాయో, ఏ కంట్రీస్ అయితే ఈ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవుతున్నాయో, ఏ కంట్రీస్ అయితే మీకు సపోర్ట్ ఇచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ మేము స్ట్రైట్ ఆఫ్
ఆఫ్ హార్మోజ్ నుంచి అయితే మాత్రం షిప్స్ని కంటిన్యూ అయ్యేలా మాత్రం యాక్సెస్ ఇవ్వము అని చెప్పి డైరెక్ట్గా ఇరాన్ అఫీషియల్సే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఏ నెగోషియేషన్స్ జరగలేదు, ఎటువంటి టాక్స్ కూడా జరగలేదు, చెప్పే మాటలన్నీ కూడా అసత్యం అని చెప్పి ట్రంప్ గురించి స్టేట్మెంట్స్ ఇరాన్ అఫీషియల్సే కొంతమంది చెప్తున్నారు. ఇది ఒక పక్క ఉంటే ఇంకో పక్క ఇంకో న్యూస్ అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే యూకే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, యూకే సైడ్ నుంచి స్టార్మర్, ఓకే, యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ చెప్తున్న దాని ప్రకారంగా యుద్ధంలో మేము ఎందుకు పాల్గొంటాం, యుద్ధంకి మాకు సంబంధమే లేదు, ఇందులో మేము అసలు పాల్గొనడం కూడా. అయితే మేము ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నాం. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎలా వెళ్ళాలనేది, ఎందుకంటే యూఎస్ వాళ్ళు చెప్పేశారుగా మేము ఇంక ఇన్వాల్వ్ అవ్వమని. వీళ్ళందరూ కూడా సామరస్యంగా మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నారే తప్ప యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవ్వము. ట్రంప్ ఏమనుకున్నారంటే వీళ్ళందరూ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవుతారు, ఇరాన్ని ఇంకా ఒక్కటి చేసి వీళ్ళందరూ ఒక్కటై ఇరాన్ ఓడిస్తారని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా, బిగినర్ ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకొని ఈ వార్ని మోస్ట్లీ డీఎస్కలేషన్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తామనేటట్టు యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్స్ చేశారు. ట్రంప్ అయితే దీని తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. అదేంటంటే నేను నాటో కంట్రీస్ నుంచి అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా చూస్తే నాటో కంట్రీస్ దగ్గర నుంచి అయితే మాత్రం మ్యాక్సిమం నేను ఇప్పుడు బయటకు వచ్చేస్తాను, ఎందుకంటే నాటో కంట్రీస్తో కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే మాత్రం నాకు లేదు. ఎందుకంటే మేము కష్టకాలంలో ఉండేటప్పుడు మేము ఫైట్ చేస్తామని అనుకునేటప్పుడు వాళ్ళు రాలేదు. సో తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారని నేను ఎందుకు అనుకోవాలి, అండ్ ఇలాంటి కంట్రీస్తో నేను ఎందుకు సపోర్టింగ్ ఇవ్వాలి, ఇలాంటి కంట్రీస్కి మేము ఎందుకు ఫండింగ్ ఇవ్వాలి, ఇలాంటి కంట్రీస్తో మేము ఎందుకు డిఫెన్స్ ఎలియన్స్ పెట్టుకోవాలి. సో అందుకే మేము మోస్ట్లీ నాటో నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పారు. అది బిగ్గెస్ట్ కన్సర్న్ అండి. ఓకే, బట్ కాకపోతే అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా మార్కెట్స్కి పాజిటివ్నే. ఈ పాజిటివ్స్ ఎట్లా ఉంటే ఇంకో పాజిటివ్ అప్డేట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే సౌదీ అరేబియా, యూఏఈ వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మోస్ట్లీ క్లియర్ చేయడం కోసం యూఎస్కి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పినా కానీ, యూఏఈ యుద్ధంలోకి దిగుతామని చెప్తున్నా, సౌదీ వాళ్ళు యుద్ధంలోకి దిగుతామని చెప్తున్నా కానీ యూఎస్ నుంచి ట్రంపే ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనే స్టేట్మెంట్స్ ఏవైతే చెప్తున్నారో ఇక్కడికైతే మాత్రం మార్కెట్స్కి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 48 గంటలు మీరు వీటిలో ఏం అబ్జర్వ్ చేయాలో చెప్తారు. ట్రంపే కంటిన్యూ చేయనని చెప్పారు, ఇరాన్ వాళ్ళు ఆపేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. కానీ పీస్ డీల్ అఫీషియల్గా ఎక్కడైనా జరిగిందా? లేదు. అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా? లేదు. అందుకే 48 గంటలు ఆగాలన్నమాట. ఇట్లాంటి కైండ్ ఆఫ్ డీల్ అనేది కుదుర్చుకుంటామని గత 4 రోజుల ముందు కూడా ఈ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఆ టైంలో కూడా మార్కెట్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యి ఇమీడియట్గా మార్కెట్స్ మళ్ళీ క్రాష్ అయినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇజ్రాయెల్ వాళ్ళు అయితే మాత్రం మాకు ఇంకొక వారం ఆరు 2 వారాలు వదిలేస్తే ఇరాన్ని కంప్లీట్గా అంతం చేస్తామని చెప్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ బాధ అంతా కూడా ఎక్కడ ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేస్తే సో ఈ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారనే రీజన్ తోటి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. కానీ యూఎస్కి ఎకానమిక్ పరంగా నష్టపోతుందని యూఎస్ఏ ఆపేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కన్క్లూజన్గా మనం ఒక పాయింట్ రావాలనుకుంటే ట్రంప్ అయితే మాత్రం వెనుదిరిగారు, కానీ అతని స్టేట్మెంట్స్ మీద నిలబడి మనం ఉండలేం. అండ్ ఇంకోటి, ఇజ్రాయెల్ ఆపనని చెప్తుంది. ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము పూర్తిగా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసాం కేవలం ఏదైతే మీతో పాటు సపోర్టివ్గా లేని కంట్రీస్ ఉన్నాయో వాటికి మాత్రమే, అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇట్లాంటి చైనా, ఇట్లాంటి వాటి కంట్రీస్కి మాత్రం ఓపెన్ చేసామని చెప్పేశారు, క్లారిటీ ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఈరోజు నైట్ కానీ, రేపు మార్నింగ్ కానీ, అండ్ ఆ తర్వాత ఏదైనా కానీ సో యూఏఈ, సౌదీ సపోర్ట్ చేస్తామని చెప్పారని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ యూఎస్ మళ్ళీ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ మళ్ళీ నార్మల్ పొజిషన్స్కే వచ్చేస్తుంది. సో దిస్ ద ఫస్ట్ వన్. అందుకే నెక్స్ట్ 48 గంటలు చూద్దాం. కండిషన్స్ ఏమంటారా? ఇప్పుడు రైట్ నౌ ఇరాన్ వాళ్ళు పెట్టే కండిషన్ యూఎస్, ఇజ్రాయెల్ ఒప్పుకోవాలి. సో మరి ఫ్యూచర్లో అటాక్ చేయమని యూఎస్ వాళ్ళు అలా చెప్పట్లేదు, అండ్ సేమ్ టైం ఇజ్రాయెల్ వాళ్ళు అయితే అటాక్ చేస్తామని చెప్తున్నారు. ఈ కండిషన్స్ ఓకే అయితేనే ఈ వార్ అనేది ఆగుద్ది, లేకపోతే కొన్ని రోజులు నార్మల్గా ఉండి మళ్ళీ ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏం జరుగుతుంది అనేది ఎప్పుడైనా కానీ ఈ యుద్ధం విషయంలోనే అగ్రిమెంట్ జరగకపోతే స్టేట్మెంట్స్తో మనం కన్ఫర్మేషన్స్కి వెళ్ళలేం. ఆగుదాం, ఒక 2-3 రోజులు ఆగుదాం. క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా 100 అబోవ్నే ఉంది. మీరు ఇప్పుడు చూస్తే నేను రికార్డ్ చేసిన టైంకి 101.75 ఉంది. సైకలాజికల్ నెంబర్ అబోవ్నే ఉంది. క్రూడ్ 100 అబోవ్నే ఉంది. అండ్ పీస్ఫుల్ అగ్రిమెంట్ జరగలేదు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి యూఏఈ, సౌదీ అరేబియా మేము ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతాము అండ్ డెఫినెట్గా ఇరాన్ని నాశనం చేద్దాము, మాకు ఇప్పుడు సపోర్ట్ చేయండి, మా బేసెస్ని మీకు ఇస్తాము అండ్ డెఫినెట్గా మనం కలిసి పోరాడదామని యూఏఈ, సౌదీ అరేబియా చెప్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఆ రెండే కాబట్టి ఇందులో. సో వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు యూఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. వాళ్ళకి ఇప్పుడు నైట్ అయినప్పుడు వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో చూద్దాం నైట్కి ఏం జరుగుతుంది అనేది, వీటి బట్టి మనం కన్ఫర్మేషన్కి వెళ్దాం. సో ఇంకా 2 రోజులు మార్కెట్ ఏం జరుగుతుంది అనేది చూడడం అనేది టెక్నికల్గా ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ ఆన్సర్స్ చేసే వాళ్ళకి, వార్ పరంగా డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నా ఇప్పుడు మనం చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. నా మార్కెట్ ఈ వార్ వల్ల అప్డేట్
పాజిటివ్ సైడ్ వచ్చింది అనుకుంటున్నారా? ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి, అది చెప్తాను. ఫస్ట్ వన్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, జిఎస్టీ డేటా వచ్చింది. జిఎస్టీ డేటా లాస్ట్ 10 months హైక్ వెళ్ళింది 2 lakh crore. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మార్చ్లో ఆల్మోస్ట్ 2 lakh crore ఏదైతే వచ్చిందో లాస్ట్ టైం ఏమో 1.84 lakh వచ్చింది. లాస్ట్ టైంతో నెంబర్ కంపేర్ చేసుకుంటే ఈసారి 2 లక్షల కోట్లు వచ్చిన నెంబర్ అనేది కంప్లీట్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. దిస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మార్కెట్కి. జిఎస్టీ కలెక్షన్ ఇట్లాంటి క్రైసిస్లో కూడా పాజిటివ్గా రావడం అనేది డెఫినెట్గా మనం ఇది ఒక పక్క మార్కెట్ని బూస్టప్ చేస్తుందని అనుకోవచ్చు. ఈవెన్ ఈ ఇయర్లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఫైనాన్షియల్ ఇయర్ కూడా కంప్లీట్ పాజిటివ్గానే డేటా వచ్చిందని కూడా చెప్తున్నారు. దిస్ ద ఫస్ట్ అప్డేట్. జిఎస్టీ అప్డేట్తో పాటు సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, రిలయన్స్కి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇండియా సైడ్ నుంచి డీజిల్ ఎక్స్పోర్ట్ అనేది లాస్ట్ 7 years ఒక హైక్ కూడా టచ్ అయిందంట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఏదైతే డీజిల్ పెట్రోల్ యొక్క క్రైసిస్ వస్తాయని అనుకున్నారో, బట్ స్టిల్ ఇండియా సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్రకారంగా లాస్ట్ 7 years ఒక హైని అయితే మాత్రం టచ్ అయిందని చెప్తున్నారు. అందులో 90% ఎక్స్పోర్ట్ చేసింది అయితే మాత్రం రిలయన్స్ కంపెనీ అని కూడా చెప్తున్నారు. ఇది ఒక పక్క రిలయన్స్ కూడా పాజిటివ్గా మారింది. అండ్ అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కొత్త ఎండిఓ అండ్ సిఇఓని ప్రకటించడం జరిగింది. అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇది వరకే చేస్తున్నారని క్లారిటీ కూడా ఇచ్చారు. దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. సో ఒక పక్క ఇంటర్నల్గా పాజిటివ్ అప్డేట్స్ ఉండడం అండ్ ఇంకో పక్క జిఎస్టీ అప్డేట్ కూడా రావడం అండ్ ఇది కూడా పాజిటివ్గా టర్న్ అయ్యి ఉండడం, ఈ డేటాస్ అన్ని కనెక్ట్ చేసుకొని చూస్తే ఇండియన్ మార్కెట్స్కి వార్తో పాటు ఈ పాజిటివ్ అప్డేట్స్ కూడా యాడ్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అయిందని మాత్రం మనకు అర్థమైంది. ఇది ఇంకో పక్క. నా గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే ఈ వార్ కానీ ఎండ్ అయితే మాత్రం, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ కానీ ఈ వార్ ఎండ్ అయితే మాత్రం బిట్ కాయిన్ అనేది మోస్ట్లీ స్లోగా 71,000 వరకు ట్రిగర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సేమ్ టైం గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ అయితే మాత్రం మళ్ళీ 5,200 లేదా 5,000 ounce వరకు బౌన్స్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రూపీ స్లోగా స్ట్రెంగ్తెన్ అవుతుంది, ఎకానమీ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. జిఎస్టీ స్ట్రాంగ్గానే ఉంది, అంటే డేటా పాజిటివ్గానే వచ్చింది. ఈరోజు వచ్చిన ఆటో సేల్స్ డేటా కూడా పాజిటివ్గానే ఉన్నాయి. దాని పరంగా చెక్ చేసుకుంటే యూఎస్ మార్కెట్స్ కూడా ఇప్పుడు పాజిటివ్గా రికవరీ అవుతున్నాయి. మనకున్న డేటా అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్ ఉన్న డేటాని ఇంటర్ కనెక్ట్ చేసుకొని చూస్తే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి మోస్ట్లీ డిఎస్కలేట్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్కి మళ్ళీ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి చాలా ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు పాజిటివ్ సైడ్ మొమెంటం గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఆల్ టైమ్ హైని బీట్ చేసి ఒక బిగ్ పాజిటివ్ మొమెంటం ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. సో కేవలం కన్సాలిడేషన్, అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒకవేళ మూవ్ అయితే గోల్డ్ అనేది ఇక్కడ 5,400 ounce వరకు మూవ్ అయ్యి మళ్ళీ 4,400, మళ్ళీ 5,200, మళ్ళీ 4,400 ఇట్లా మోస్ట్లీ మూవ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో మేబీ ఒకవేళ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఇంకా అప్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఇంకో 6 months to 1 year అయినా పడుతుందని నేనైతే అనుకుంటున్నా. కరెంట్లీ ఈ రేంజ్లోనే ఇట్లానే కన్సల్టేషన్ అవుతూ గోల్డ్ ఉండిపోతుందని అనుకుంటున్నా. కాకపోతే నేను మీకు హైయర్ టైం ఫ్రేమ్లో చూపించాను కాబట్టి ఈ రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే అండ్ అట్లనే బిట్ కాయిన్లో కూడా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే మాత్రం నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ పెడుతున్నా. అందులో 24/7 మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, మనకున్న ఎన్సెక్స్ బిట్లా కాకుండా. సో డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 200% మీరు ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఎనదర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. April 1st నుంచి ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఆ అప్డేట్స్ 1 by 1 చెప్తాను నేను మీకు. ఆ తర్వాత మార్కెట్ క్యాపిటల్ స్టాక్స్ ఎందుకు పెరిగాయన్న దాని గురించి క్లారిటీ కూడా ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి April 1st నుంచి ఉన్న అప్డేట్స్లో ట్యాక్సెస్ కొన్ని డేట్స్ చేంజ్ అవబోతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని చెప్పి మనకి యాక్ట్ నేమ్ కనపడుతుంటుంది కదా, దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో 2025కి అప్డేట్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ నేను ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటికి ఒక 20 minutes అయిపోయింది వీడియోకి, అందుకు కొంచెం స్పీడప్ చేసి చెప్తాను దీని గురించి, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, బట్ తెలియాలి, అందుకోసమే చెప్తున్నా. ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఒక సింగిల్ నేమ్ కింద పిలుస్తున్నారు, అది ట్యాక్స్ ఇయర్. అండ్ ఇంకోటి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ ఒకప్పుడు వచ్చేసరికి July 31 పెట్టారు, ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో దాన్ని August 31కి అయితే మాత్రం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రూపంలో STT అని గవర్నమెంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అందులో ఒకప్పుడు అయితే మాత్రం ఆప్షన్స్కి 0.1% ఛార్జ్ చేస్తే ఇప్పుడు 0.15% ఇంక్రీజ్ చేశారు. అండ్ అలానే ఫ్యూచర్స్ పరంగా
0.125% నుంచి 0.15% సారీ ఇంట్రెన్సిక్ వాల్యూకి అయితే మాత్రం ఇది ఇంక్రీజ్ చేశారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే మాత్రం 0.02 నుంచి 0.05%కి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. హెచ్ఆర్ఏ క్లెయిమ్ పరంగా చూసుకుంటే మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ ప్లేసెస్లోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ హెచ్ఆర్ఏ 40% ఉన్న ఎగ్జంప్షన్ లిమిట్ని 50%కి అయితే మాత్రం చేశారు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీల్ కార్డ్ కంపెనీ సైడ్ నుంచి మీకు మీల్ కార్డ్స్ వస్తాయి కదా, పెర్ డే 50 రూపీస్ అన్నట్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఒక మీల్ కార్డ్ మీద 200 రూపీస్ పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఈ మీల్ కార్డు వల్ల మీరు ₹1,00,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ సేవ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ పరంగా చూసుకుంటే మీకు ఎడ్యుకేషనల్ పరంగా 100 రూపీస్ పెర్ మంత్ ఉండేది కదా, ఇప్పుడు దాన్ని 3000 చేశారు. అండ్ అట్లనే హాస్టల్ పరంగా 9000 చేశారు. ఇవి కూడా మీ ట్యాక్స్ ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు. అండ్ ఇంకోటి గిఫ్ట్ వాచెస్ 5000 నుంచి 15,000 కూడా ఇంక్రీజ్ చేశారు. కొన్ని కార్స్ పరంగా కంపెనీ వాళ్ళు ఇచ్చిన కార్స్ అయినా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చిన కంపెనీ ప్రొవైడ్ చేసిన వెహికల్స్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ప్రకారంగా నెంబరింగ్ అయితే మాత్రం పెంచారు, అమౌంట్ అయితే మాత్రం పెంచారు. 1.6 లీటర్స్ ఉన్నది అయితే మాత్రం 8,000 పెర్ మంత్ అని, 1.6 లీటర్స్ వాల్యుబుల్ ఉంటే మాత్రం అంటే దానికి మించి ఉంటే మాత్రం 10,000 అని కూడా చెప్తున్నారు. సో ఇట్లా వీటి పరంగా చెప్పారు. బైబ్యాక్ పరంగా అయితే మాత్రం స్టాక్స్ బైబ్యాక్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ట్యాక్స్ ల్యాబ్ రూపంలోనే కౌంట్ అవుతాయని కూడా చెప్పారు. అండ్ అలానే సావరెన్ గోల్డ్ బాండ్స్ రూపంలో అయితే మాత్రం కంప్లీట్ ఎగ్జంప్షన్ ఇస్తామని కూడా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ మీద అండ్ డివిడెండ్ ఇన్కమ్స్ ఏదైనా స్టాక్స్లో మీరు గెయిన్ చేస్తే అది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద తీసుకొస్తామని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అండ్ సేమ్ టైం ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీడీఎస్ రూపంలో అయితే మాత్రం పాన్ ద్వారా డిడక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్పారు. టీసీఎస్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే దాన్ని 10 lakh నుంచి 20% అప్ టు 10 lakh అప్ టు 5% 10 lakh మీద 20% బియాండ్ అయితే మాత్రం పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2% ఫ్లాట్ రేట్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మోటార్ వెహికల్ కంపెన్సేషన్ ప్రకారంగా అయితే మాత్రం ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటే దాని మీద రూపాయి కూడా ట్యాక్స్ తీసుకోమని క్లారిటీ కూడా ఇచ్చారు. పాన్ కార్డ్ రూల్స్ ప్రకారంగా ఒకవేళ ఎవరైనా కానీ 5 lakhs దాటి కానీ 2-wheeler వెహికల్ కొనుక్కుంటే పాన్ కార్డ్ని కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలి. 50,000 దాటి ఇన్సూరెన్స్ పెట్టుకుంటే పాన్ కార్డ్ని కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇట్లా కొన్ని చేంజెస్ అయితే మాత్రం చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ చేంజెస్ కూడా ఉన్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇక మీద చేసేటప్పుడు సో 4-digit కోడ్ టైప్ ఆఫ్ పాయింట్స్ పెట్టాలని చెప్పి, పిన్ బయోమెట్రిక్స్ పెట్టాలని చెప్పి, ఓటీపీస్ పెట్టాలని చెప్పి కొన్ని స్ట్రిక్టర్ కండిషన్స్ అయితే పెట్టారు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ పరంగా అయితే మాత్రం టీడీఆర్ని తీసి డైరెక్ట్గా రీఫండ్ అయ్యేటట్టు కూడా పెట్టారు. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ 3,000 నుంచి 3,075కి ఇంక్రీజ్ చేశారు. బ్యాంక్ ఏటీఎం రూల్స్లో అయితే మాత్రం ఛార్జెస్ని పెంచుతునేటట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. ఇవి April 1st నుంచి ఉన్న అప్డేట్స్. అయితే ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇందులో చాలా వరకు వచ్చేసరికి సిడిఎస్ఎల్ కంపెనీ, ఎన్ఎస్జిఎల్ కంపెనీ, కేఫిన్టెక్ కంపెనీ, ఏఎంసీ కంపెనీస్, బ్రోకింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ పెరిగినాయి కదా. దానికి కారణం ఏంటంటే ఆర్బీఐ యాక్చువల్గా చాలా బిగ్ రిస్ట్రిక్షన్స్ అయితే మాత్రం పెట్టింది. లైక్ 50% మినిమం మార్జిన్ అనేది మెయింటైన్ చేయాలని, ఎఫ్డి ముందుగానే పెట్టుకోవాలని చెప్పేసి ఇవన్నీ ఏవైతే పెట్టిందో వాటిని July 1st పెట్టింది. సో July 1st ఎక్స్చేంజ్ చేసింది. చేంజెస్ ఏం లేవు వీటిలో, కానీ కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట. సో బ్రోకింగ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా సడన్గా వాళ్ళ బ్రోకరేజ్ ఛార్జెస్ని పెంచడానికి డిసైడ్ అయిపోయారు. రీసెంట్గా జీరోతో ₹40 పెంచింది, ₹20 నుంచి ₹40. కొలెటరల్ మార్జిన్ మీద ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో బ్రోకర్స్ అందరికీ కూడా July 31st వరకు టైం ఉండడంతో మోస్ట్లీ వాళ్ళు అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, క్యాష్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనే కారణంతో కరెంట్లీ వచ్చేసరికి కంప్లీట్ సో ఈ క్యాష్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగిపోయినాయి, క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్. అండ్ ఇందువల్ల ఇప్పుడు వార్ వల్లే పెరిగాయని మీరు ఆ స్టాక్స్ అనుకుంటున్నారు, సిడిఎస్ఎల్, ఎన్ఎస్జిఎల్, క్యామ్స్, గ్రో, ఏంజిల్ వన్ ఇవన్నీ. కానీ ఆర్బీఐ వాళ్ళు ఈ కంపెనీస్ మీద విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం స్లో డౌన్ చేయడంతో ఇది హ్యూజ్ వేలో మూమెంటం అయితే ఇచ్చింది. క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ పెరగడానికి కారణం ఇది. డిఫెన్స్ స్టాక్స్ పెరగడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈరోజు డిఫెన్స్ సెక్టర్ చూస్తే 5% పెరిగింది కదా, కంటిన్యూస్ డిక్లైన్ అయ్యి ఉంది. ఒకేసారి పెరగడానికి కారణం నాటో కంట్రీస్తో ట్రంప్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో పెట్టుకుంటున్న చిన్న కోల్డ్ వార్ లాగే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నాటో నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు. అతను బయటకు వచ్చేస్తే యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఒకటే అయిపోతాయి. ఇట్లాంటి టైంలోనే ఏదైనా మళ్ళీ ప్రమాదానికి గురి చేసే ఛాన్సెస్ ఉంటాయనే రీజన్తో డిఫెన్స్ స్టాక్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ తోటి మనకి చాలా మంచి బాండింగ్ ఉంది. సో డెఫినెట్గా యూరోపియన్ కంట్రీస్కి మన సైడ్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ని సప్లై చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆర్డర్స్ కూడా పెరుగుతాయి. వరల్డ్ వైడ్ మొత్తంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఎక్కువ ఉందంటే అది ఇండియాలోనే. అందుకే జిఆర్ఎస్సి కంపెనీస్ కానీ, హెచ్ఏఎల్ కానీ, మెస్గాన్ డాక్ సిబిల్డ్ కానీ,
సో సేమ్ టైం అదర్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బిఎల్ బిహెచ్ఎల్ అన్ని స్టాక్స్ కూడా పెరిగిపోయినాయి. కారణం అయితే మాత్రం ఇప్పుడు ట్రంప్ నాటో కంట్రీస్తో ఏదైతే కోల్డ్ వార్ తీసుకొస్తున్నారో దానివల్లనే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఇది హ్యూజ్ వేలో డిఫెన్స్ సెక్టర్ అయితే పెరిగింది. వార్ ఆగడం ఎంత ఇంపార్టెంటో అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నాటో కంట్రీస్తో ఈ కోల్డ్ వార్ తీసుకురావడం వల్ల డిఫెన్స్ కూడా ఆర్డర్స్ రావడం అంతే ఇంపార్టెంట్. ఆర్డర్స్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. ఈరోజు ఫైనాన్షియల్ ఎండింగ్లో హెచ్ఏఎల్ అయితే 32,000 కోట్ల రెవెన్యూ వచ్చిందని చెప్పారు. ఆర్డర్ బుక్ కూడా 30% పెరిగిందని చెప్పారు. బిహెచ్ఎల్ అలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసింది. ఒక పక్క లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బిగ్ ఆర్డర్స్ విన్ అయ్యాం, మంచి రెవెన్యూ వచ్చిందని పాజిటివ్ స్టేట్మెంట్ చేయడం. ఇంకో పక్క నాటో కంట్రీస్తోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ట్రంప్ కొంచెం కోల్డ్ వార్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేయడం డిఫెన్స్ సెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచి ఇంకా ఆర్డర్స్ వస్తాయేమో అనే మూమెంట్ తోటి ఈ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. డీమార్ట్ కంపెనీ చాలా స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది కదా. లాస్ట్ 2 రోజుల్లో డీమార్ట్ అయితే మాత్రం 30 స్టోర్లు యాడ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ 3 రోజుల్లో డీమార్ట్ వాళ్ళు ఈ క్వార్టర్లీలోని మోర్ దెన్ 40 స్టోర్స్ యాడ్ చేసుకోవాల్సింది ఉంది, 40 to 50. కానీ ఆల్మోస్ట్ దాని దగ్గరలోకి వచ్చారు. లాస్ట్ 3 రోజుల్లో ఇన్ని స్టోర్స్ యాడ్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం క్వార్టర్లీ రిజల్ట్స్లోని ఈ క్వార్టర్లీలోని చాలా ఎక్కువ యాడ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లీలో. కానీ అది అచీవ్ చేయలేరేమో అనే రీజన్ తోటి డీమార్ట్ మీద అప్పుడు కొంచెం సెల్ ఆఫ్ కూడా కనిపించింది. బట్ సడన్గా డీమార్ట్ వాళ్ళు స్టోర్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతున్న టైంకి ఎక్కువ స్టోర్స్ని ఓపెన్ చేయడం అండ్ వాటి కౌంట్ని పెంచడంతో 500కి వెళ్ళిపోయింది డీమార్ట్ స్టోర్స్ కౌంట్. ఇప్పుడు ఇండియాలోని డీమార్ట్ యొక్క స్టోర్స్ కౌంట్ 500 ఉండడంతో అనుకున్న నెంబర్స్ ప్రకారంగానే, చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారంగానే, రెవెన్యూ గైడెన్స్ ప్రకారంగానే ఈ కంపెనీ మూవ్ అవుతుంది అనే రీజన్స్తో డీమార్ట్ కంపెనీలో ఈరోజు స్ట్రాంగ్ హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇండిగో కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా, దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఇండిగో కంపెనీ మూవ్ అవ్వడానికి ద ఫస్ట్ వన్, ఇండిగో కంపెనీ యొక్క చీఫ్ సిఇఓ అయితే మాత్రం విల్లీ వాల్ష్ అనే పర్సన్ అయితే మాత్రం సిఇఓగా ప్రకటించడం జరిగింది. అయితే ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆల్రెడీ ఇతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి అయితే మాత్రం చేశారు. అక్కడ ఆల్రెడీ డైరెక్టర్గా చేయడం, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అదే పర్సన్ని ఇండిగోకి ఒక న్యూ సిఇఓగా ప్రకటించడం ఇండిగో కంపెనీకి ఒక బిగ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేసింది. ఇప్పటికే 64% మార్కెట్ షేర్ ఉంది. 95 డొమెస్టిక్ ప్లేసెస్, 64 ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఇండిగో ఇప్పుడు ట్రావెల్ చేస్తుందని, దీని మార్కెట్ షేర్ని ఇంకా పెంచడానికి, దీని యొక్క కంపెనీ బ్యాలెన్స్ని అంటే ప్రాఫిట్ బ్యాలెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సిఇఓ వస్తున్నారని ఇండిగో స్టేట్మెంట్ చేయడంతో ఈరోజు ఈ కంపెనీలో స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. యాక్చువల్గా ఇది నెగిటివ్, ఎందుకో తెలుసా? దీని పేరెంట్ కంపెనీ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకేనా. ఇది యాక్చువల్గా ఫైనాన్షియల్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. సో దీని పేరెంట్ కంపెనీ గ్లోబల్ వైడ్గా 30,000 జాబ్లను తీసేస్తుందని చెప్తున్నారు. ఎందుకో తెలుసా? రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం. ఏఐ వస్తుంది కదా, అంతమంది ఉద్యోగాలు మాకు అవసరం లేదు, సో అందుకే కంపెనీని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఇండియాలో 12,000 మంది ఎంప్లాయీస్ని తీస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయాన్న 6 గంటలకి ఈఎస్టీ టైమింగ్లో, సో ఈస్టర్న్ స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారంగా 6 o'clock అయితే మాత్రం అందరికీ మెయిల్స్ వచ్చినాయంట. ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా బఫర్ టైం ఇవ్వలేదు, ఎక్స్ట్రా శాలరీని ఇచ్చి మరి తీసేస్తున్నారంట. ఎక్స్ట్రా శాలరీస్ ఇచ్చి మరి తీసేస్తున్నాం, ఏ రిలేటెడ్గా ప్రెజెంట్ రైట్ నో చాలా వరకు డిస్ట్రప్షన్ అవుతుందని చెప్పి మొత్తం అందరినీ కూడా మేము తీసేస్తున్నాం. అందరినీ అంటే 12,000 మందిని తీసేస్తున్నాం, గ్లోబల్ పరంగా 30,000 మందిని తీస్తున్నామని చెప్పారు. దీనివల్ల మాకే శాలరీస్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గుతాయి, ఇది మాకు ఇంకా పాజిటివ్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ బేసిక్గా ఎంప్లాయీస్ని కానీ రిమూవ్ చేస్తే ఆబ్వియస్లీ ఐటీ పరంగా కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇప్పుడు మార్కెట్స్ అంతా పాజిటివ్ మూమెంటం ఉండడం వల్ల ఈ న్యూస్ పట్టించుకోలేదు, కానీ నార్మల్గా అయితే మాత్రం ఈ కంపెనీకి అది నెగిటివ్. నెక్స్ట్ వన్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయింది కదా. 675 కోట్లు వర్తున్న కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందని అప్డేట్ ఇచ్చారు. అందువల్ల ఈరోజు ఈ స్టాక్లో 8% అప్సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.